మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ బోనకలనైన సంఘాన్ని ప్రేమించి మిమ్మలను ప్రేమించి మీ పిల్లల ద్వారా ఏర్పాటు చేసిన ఈ జ్ఞాన సభకునైనా విచ్చేసిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఆసక్తినైనా చేరువచ్చిన ప్రతి బిడ్డ మనోనేత్రం వెలిగించండి. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచండి. మీ గ్రంథం నుంచినైనా విశేషమైన సంగతిని మేము ధ్యానించుండగా మా అందరి మనోనేత్రం వెలిగించండి. వాస్తవాలనైనా గ్రహించే మంచి మనసు మా అందరికీ దయచేయండి. కేవలం విని విస్మరించే వారిగా ఉండకుండా విన్న మాటలోనైనా ఆకలింపు చేసుకొని మా బ్రతుకులోనైనా పాటించి పరలోకానికి హక్కుదారులు కాగలిగే భాగ్యాన్ని చేరివచ్చిన మా అందరికీ దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. క్రైస్ట్ చర్చి మరి బోనకల్లు వారు నిర్వహించిన ఈ ఒక్కరోజు జ్ఞాన సభకు ఇచ్చేసిన అనునిత్యము దేవుని పనిలో మాతోటి జత పని వారిగా ఉంటున్న మరి సంఘ కాపరిగా పనిచేస్తున్న మహేష్ గారు, అలాగే ఆయా ప్రాంతాల్లో నమ్మకంగా సేవ చేస్తున్న దైవజనులు, వేదికను అలంకరించిన దైవజనులకు చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ముందుగానే ప్రకటింపబడిన పాఠాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు కళ్యాణం మధ్యాకాశంలోన మహిమ లోకంలోన. క్రీస్తు కళ్యాణం మధ్యాకాశములోన మహిమ లోకంలోన. ప్రియమైన దేవుని వాళ్ళరా, పెళ్ళి అనగానే ప్రతి మనిషి జీవితంలో కూడా తాను కోరి చేసుకునేది పెళ్ళి. అదేనా? పెళ్ళి మన ఇష్ట ప్రకారం జరిగేది. మన ఇష్ట ప్రకారం జరగనివి రెండు ఉన్నాయి. అవేంటి? పుట్టుక, చావు. ఇవి మనం చేతుల్లో లేనివి. ఇవి మనం ఎంత ఆపాలన్నా ఆగేవి కావు. పుట్టుక మనకు తెలియకుండానే జరిగిపోతుంది, మరణం కూడా మనకు తెలియకుండానే వచ్చేస్తాయి. కానీ ఏరి కోరి మన ఇష్ట ప్రకారం చేసుకునే ఒకే ఒక కార్యక్రమం ఏంటండి? పెళ్ళి, వివాహం, కళ్యాణం. పెద్దవాళ్ళు అంటారు, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదట. ఎందుకో మరి చూడండి. ఏమండి, కళ్యాణాలు ఆగిపోవట్లేదా? తాళి కట్టే ముందు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని కానీ ఎవరో వస్తారు, ఏమండి ఆపండి ఈ పెళ్ళి అంటాడు. ఆగిపోతుంది? ఆగిపోదా? ఆగిపోతుంది. అంటే పెళ్ళిళ్ళు మొత్తానికి మనం ఇష్టపడి మన ఇష్ట ప్రకారం మనం అనుకున్న సమయానికి చేసుకుంటాం, ఒక డేట్ ఫిక్స్ చేసుకొని. పుట్టుక చావు ఎలాగో మన ఆధీనంలో లేవు కాబట్టి. ఈ పెళ్ళంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా? పెళ్ళి కానీ అబ్బాయిలు కానీ, పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ, పెళ్ళి అయిన పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, కాస్త వీళ్ళకి పెళ్ళి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఇక వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటారు. ఆసక్తి వీళ్ళు ఊహలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మాకు కూడా పెళ్ళి కావాలి, పెళ్ళి కావాలి అనే ఆరాటం అన్నమాట. మొత్తానికి పెళ్ళి అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ అండి, అవునా కదా? ఊరిలో ఒక్కరి పెళ్ళి అంటే ఆ నోట ఈ నోట వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ముందుగానే హడావుడి, అవునా కదా? ఒకప్పుడు పెళ్ళంటే నెలల తరబడి ఎదురు చూసేవాళ్ళు. ఈరోజు పెళ్ళంటే రెడీమేడ్, ఇంటి ముందు టెంట్లు వేయటం, సాయంకాలానికి తీసేయటం. ఒకప్పుడు పెళ్ళంటే పందిరులేసి, ఏమండి ఇళ్ళకి ముగ్గులు పెట్టి రంగులు వేసి బంధువులందరూ నెల రోజులు ముందే వచ్చి ఆ తంతంతా చేసి కానీ మళ్ళా వారం రోజులుండి వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? కనీసం ఇంటి దగ్గర కూడా వచ్చేవాళ్ళు లేదు. అటు నుంచి అటే ఫంక్షన్ హాల్కి రావటం, అక్కడ నుంచి అటే గుడ్ బై చెప్పి వెళ్ళిపోవటం. అర్థమైందా? ఈరోజు జరుగుతున్న పెళ్ళిళ్ళు. పెళ్ళి అనగానే ఏదైనా మొత్తానికి అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి. పెళ్లి కూతురు ఎలా ఉందో, మంచిదా లేదా చూడాలి. పెళ్లి కొడుకు ఎలా ముస్తాబయ్యాడో చూడాలి. పెళ్లి కూతురు ఎలాంటి డ్రెస్ వేసుకుందో చూడాలి. ఇది అందరిలో ఆరాటపడుతూ ఉంటారు కదండి, చూడాలని ఆరాటపడుతూ ఉంటారు. మొత్తానికి ఆ పెళ్ళి అయిన తర్వాత తెలిసిపోయిద్దండి వీళ్ళకి, అనవసరంగా చేసుకున్నానరా, ఎందుకు చేసుకున్నానని. ఏమన్నా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలా ఎంతోమంది ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు కదండి.
అందుకే చాలామంది సంసారాన్ని ఈదలేక సన్యాసం పుచ్చుకొని దేశాల వెంట తిరుగుతున్నారు. సప్త సముద్రాలనైనా ఈదగలనన్నట్టు ఒకడు, కానీ సంసారం ఈదట నా వలన కాదని చెప్పేసి సన్యాసం పుచ్చుకొని ఊర్లో వెంట తిరుగుతున్నారు. అంటే పెళ్ళయి కుటుంబాన్ని పోషించడం అంటే చాలా కష్టం, చాలా కష్టం ప్రియులరా. అలాంటిది చాలామంది జీవితాల్లో పెళ్ళిళ్ళు జరగవండి. ఎందుకో మరి ఎన్ని గ్రామాలు తిరిగినా కొంతమందికి ఏమైనా మ్యాచెస్ అసలు సెట్ అవ్వవు. అందుకే పెళ్ళి కాని ప్రసాదులు చాలామంది ఉండిపోయారు, ఉన్నారా లేదా? ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఒక ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరైనా ఏమండి? రాహుల్ గాంధీ. ఏమండి? అలాగే సినిమా హీరో ఉన్నాడు, బాలీవుడ్ స్టారు, ఆయన ఎవరో సల్మాన్ ఖాన్. చూడండి, మొన్ననే ఎవరో ఒక అమ్మాయిని రాహుల్ గాంధీకి ఇది కాబోయే భార్య ఈవిడేనన్న వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు బ్యాచులర్స్గా ఉండిపోయారు. కానీ వీళ్ళందరికంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక ఆయన బ్యాచులర్గా ఉండిపోయాడండి. ఎవరండి? యేసుక్రీస్తు వారండి. పెళ్ళయింది ఆయనకే. ఈ భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాల్లో పెళ్ళయింది ఆయనకే? కాలేదు ఆయనకి. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే తప్ప అదేమన్నా? పెళ్లి చేసుకోవడం క్షమించడానికి నేరమా? కాదు కదా. మరి ఎందుకు చేసుకోలేదు ఆయన? ఎందుకు చేసుకోలేదండి? ఎందుకు చేసుకోలేదో ఒక మాట చూద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. తండ్రి తన చేతికి సమస్తాన్ని అప్పగించాడు, తాను దేవుని యొద్ద నుండి దిగి వచ్చానని, దేవుని యొద్దకు మరలా వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. యేసుక్రీస్తుకి ఏం జ్ఞాపకం ఉందట? నేను ఎక్కడి నుంచి వచ్చాను? తండ్రి యొద్ద నుంచి వచ్చాను, తండ్రి దగ్గర నుంచే వచ్చాను, నేను పరలోకం నుంచి దిగి వచ్చానని చెప్పాడు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చదువుకున్నాం కదండి. నేను పరలోకం నుంచి వచ్చాను, అక్కడి నుంచే వచ్చాను అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత నా చేతికి సమస్తాన్ని ఆయన అప్పగించాడు. ఇదిగో నాకు అప్పగించబడిన పనిని నేను సంపూర్తి చేసుకొని మరలా ఎక్కడికి వెళ్ళాలట? తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాలని యేసుక్రీస్తు ఎరిగి అన్నాడు. అంటే ఆయన గుర్తుందట, నా డెస్టినేషన్ ఏంటంటే నేను ఎక్కడ ప్రారంభమయ్యానో మరలా అక్కడికి చేరుకోవాలి. అంతే కదండి. ఏమంటే మేము వచ్చాము ఇక్కడ మీటింగ్ చూసుకొని మా ప్రాంతాలకు వెళ్ళిపోవాలి కదా. ఎక్కడే రోడ్లో ఏమంటే తిరుగుతున్నాం అనుకోండి, ఏమంటారు మీరు? ఏదో మైండ్ పోయింది, పిచ్చిపట్టి తిరుగుతున్నాడు అనుకుంటారు. అవునా కదా? అంటే మొత్తానికి ప్రారంభమైన ఆ ప్రదేశానికి మరలా వెళ్ళిపోవాలి మనం తిరిగి. మీరు అందరూ ఇంటి దగ్గర నుంచి వచ్చారు కదా, మీటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారా? ఇక్కడే ఉంటారా? వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందంటే పరలోకం నుంచి ప్రారంభమైందట. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు తన జీవితంలో అప్పగించిన ప్రతి బాధ్యతను కూడా పూర్తి చేసి మరలా అప్పగించిన తండ్రి వద్దకు చేరుకోవాలని అతనికి జ్ఞాపకం ఉన్నదట, గుర్తుందట. మరి మనకు గుర్తుందా? మన గుర్తు లేకగా ఈ రంగుల ప్రపంచానికి దాసోహమై తిరుగుతున్నాము అటు ఇటు. అంతే కదండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలకు లోనై మనం ఏమండి ఈ లోకమే పరమావధి అనుకొని ఎక్కడే వీటి కోసమే బ్రతుకుతున్నాం మనం, ఎక్కడ ఈ సుఖాల కోసమే. కానీ యేసుక్రీస్తు మనలా కాదు. ఆయనకు బాగా గుర్తుంది, నేను ఈ రంగుల ప్రపంచానికి దాసోహం అయిపోకూడదు. దేవుడు నా జీవితంలో నాకు అప్పగించిన ప్రతి పనిని సంపూర్ణంగా నేను నెరవేర్చాలి. అందుకే సిలువకు వెళ్ళే ముందు ఆయన ఒక ప్రార్థన చేశాడు. యోహాను 17:4 ఏమన్నాడు? ఏమండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. తండ్రి, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఇప్పుడు ఆ మహిమతో నీవు నన్ను మహిమపరచుము అంటున్నాడు. అర్థమైందా? అంటే సిలువకు వెళ్ళే ముందు చివరిగా చేసిన ప్రార్థన ఈయన యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేశాడు? లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమను నాకు మరలా ఇచ్చేయ్యా. ఎందుకంటే నేను భూమి మీద నువ్వు చెప్పిన ప్రతి పనిని కూడా సంపూర్ణంగా నెరవేర్చాను. అసంపూర్తిగా ఏ పని విడిచిపెట్టలేదు, సంపూర్ణంగా నెరవేర్చాను.
కాబట్టి తిరిగి మరలా ఆ లోకాన్ని నాకు ఇచ్చే అంటున్నాడండి. ఏమండి, అసలు దేవుడు పని ఉందని క్రైస్తవులకు తెలుసా? అసలు దేవుని పని ఉందని క్రైస్తవులకు తెలుసా? ఏం పని ఉందని అడగండి క్రైస్తవుల్ని. ఏమండి, దేవుని పని మీకు తెలుసా అంటే, దేవుని పని ఏం పని? దేవుని పని ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. మనల్ని పిచ్చి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది క్రైస్తవులందరికీ దేవుడు అప్పగించిన బాధ్యత. మరి చేస్తున్నారా? యేసుక్రీస్తు ప్రతిదినం ఒలీవల కొండ దిగాడు. బేత్పగే, బేతనియ, యెరూషలేము ఆ ప్రాంతాలన్నీ కాలినడకన సువార్త చేశాడండి. మరలా రాత్రి కొండెక్కాడు, మరలా పొద్దునే దిగాడు. మరలాగా ఈరోజు బైకులు, ఆటోలు, కార్లు, బస్సులు లేవు కదండి. ఇవన్నీ ఉన్నా ఈరోజు మనం చేయలేకపోతున్నాం సువార్త. కానీ ఆయన చేశాడట, సంపూర్ణంగా నెరవేర్చాడు. అందుకే యేసుక్రీస్తు జ్ఞాపకం ఉందన్నమాట. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏ పని చేయాలో, మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అని యేసుక్రీస్తుకి జ్ఞాపకం ఉంది. మనకు జ్ఞాపకం లేకపోవటం విచారకరం అండి. అందుకే అది జ్ఞాపకం ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా అది జ్ఞాపకం ఉండాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోవాలేదంటే అదే కారణం. నాకు ఇవ్వబడిందే అతి కొద్ది జీవితకాలం. ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికింది? 33.5 సంవత్సరాలు. అందులో 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఇంటి దగ్గరే ఉన్నాడు కదా. ఏమంటే ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాలు నిండకుండా యాజకత్వం చేయకూడదు కదా. అలాంటప్పుడు ఆయన 3.5 సంవత్సరాలే సువార్తలో గడిపాడు, కుటుంబానికి దూరంగా గడిపాడు. ఇక ఈ 3.5 సంవత్సరంలో నుండి పెళ్లి చేసుకొని భార్య, పిల్లలు, సంసారం ఎన్ని బాధ్యతలు పెట్టుకుంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలడా? నెరవేర్చలేరండి. ఎందుకంటే భార్య బంధకం అయిపోయింది. ముందర కాళ్ళకు బంధం పడిందిరా వీడికి అంటారు, చూసారా? ఎందుకంటే పెళ్ళి కాకముందు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ప్రార్థనకి ఎక్కడికంటే అక్కడికి వస్తాడు. ఇక పెళ్ళి అయితే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, వస్తానని చెప్తాడు, రాడు. ఏం తమ్ముడు రాలేదంటే, అన్నయ్య మా ఆవిడ వద్దంది అన్నయ్య. చూసారా ఎలా మారిపోయారు? చాలామంది మా కళ్ళతో మేమే చూస్తున్నాం. పెళ్ళి అయితే చాలండి, ఇక మీటింగ్ రారు, సువార్త కార్యక్రమం రారు, ఏది సహకరించరు. భార్య అనుకుంటూ తిరుగుతూ పరలోకం వస్తుందండి? ఏమండి, యేసుక్రీస్తు వారి వెనక శిష్యులు 3.5 సంవత్సరాలు వాళ్ళు కూడా జర్నీ చేశారు. వాళ్ళు భార్య పిల్లల్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళే కదా. అందుకే ఈ బాధ్యతల నుండి యేసుక్రీస్తు వారు నా తండ్రి అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలని ఈ బాధ్యతలను కాస్త పక్కన పెట్టాడనమాట ఆయన. లేకపోతే పెళ్లి చేసుకోవడం అంత క్షమించడానికి నేరం ఏమీ కాదు కదండి. ఎందుకంటే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. ఈ జీవన వ్యాపారంలో ఎందుకంటే ఈ లోకానికి కట్టుబడి పనిచేసి దేవుని పనిని మరిచిపోతే పరలోకం వస్తుందా? రాదు కదండి. యేసుక్రీస్తు అంతటి వాడే, ఆయన కూడా భయము భక్తి కలిగి ఉన్నాడట పరలోకానికి వెళ్ళటానికి. ఎబ్రీ పత్రిక 5 మనం చదువుకున్నాం కదా. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారే భయపడ్డా? నేను ఎక్కడ తప్పిపోతానో, పరలోకం వెళ్లకుండా తండ్రిని చేరకుండా అని చెప్పేసి ఆయన కూడా అనుదినము భక్తి జీవితాన్ని కొనసాగించాడండి. మరి ఆ భయము భక్తి మనలో ఉందా? బాప్తీసం తీసుకునే ఇంక నాకేంటి డోకా, ఇక నేను డైరెక్ట్గా పరలోకం అని మనం అనుకుంటున్నాం. అర్థమైందా? ఒక సంఘంలో మాట్లాడుకుంటున్నారండి, ఒక సంఘ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. ఆ సంఘంలో బాప్తీసం తీసుకుంటే చాలటక ఆదివారం చర్చికి రాకపోయినా పర్లేదట, సువార్త కార్యక్రమం చేయకపోయినా పర్లేదట, దేవుడు అప్పగించిన బాధ్యత ఏ పని పట్టించుకోకపోయినా వాళ్ళ సంఘంలో కేవలం బాప్తీసం తీసుకుంటే చాలట, పరలోకం గ్యారంటీ అట. చూశారు ఎలాంటి బోధ చేస్తున్నారు? చూడండి. అలాగైతే యేసుక్రీస్తు వారు కూడా యోర్దాను నదిలో ఏమండి ఆ సలీము దగ్గర ఉన్న అయిన స్థలంలో బాప్తీసం ఇచ్చి యోహాను చేత బాప్తీసం పొందుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మరి ఆయన ఎందుకు 3.5 సంవత్సరాలు సువార్తలో గడిపాడు? ఆయన కూడా బాప్తీసం తీసుకుని పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా. చూశారు అలాంటి బోధలు వచ్చేసాయో? అందుకే యేసుక్రీస్తు వారు
ఈ కొద్ది జీవిత కాలంలో మరలా పెళ్ళి, పిల్లలు, సంసారం ఇవన్నింటి నా తండ్రి అప్పగించిన బాధ్యతను నేను నెరవేర్చలేనని పెళ్ళికి స్వస్తి పలికాడు ఆయన. అర్థమైందా? పెళ్ళికి ఆయన చోటు ఇవ్వలేదు. ఇక యేసుక్రీస్తు వారికి మొత్తానికి పెళ్ళి అవుతుందని చెప్పేసి ప్రపంచమంతా హాట్ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే క్రీస్తు రాకడ దగ్గర పడింది. మొదటి రాకడ ఆయన పెళ్లి చేసుకోలేదు. రెండవసారి అంటూ ఈ భూమి మీదకి వస్తే ఆయన ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడని చాలామంది మాట్లాడుకుంటున్నారు. వీళ్ళే సంబంధాలు చూస్తున్నట్లుగా. ఏమండి, వీళ్ళే చూస్తున్నారు అమ్మాయినే పెళ్ళిళ్ళ బేరేలాగా. ఏమండి, కేవలం మనం మాత్రమే కాదండి, ఈ విషయాన్ని ఇస్లాం సోదరులు కూడా అంటున్నారు. ఇస్లాం సోదరులు కూడా అన్నారు. ఎందుకంటే పాపం ఆయన మొదటి రాకళ్ళు పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా దేవుని సేవకు అంకితం చేశాడు. రెండవసారి అంటూ వస్తే రెండవ రాకళ్ళు ఆయన పెళ్లి చేసుకుంటాడు ఈ భూమి మీద ఒక అమ్మాయిని అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇస్లాం వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. ఇంతకీ యేసుక్రీస్తు వారికి పెళ్ళి అయ్యిందా లేదా? ఏమంటే ఆ పెళ్ళి ఒకవేళ అయితే అవలేదనుకుంటే ఆ పెళ్ళి ఎక్కడవుతుంది? మరి ఆ పెళ్ళిలో భోజనాలు ఎక్కడ పెడతారు? పెళ్ళి అంటే మరి విందు ఉండాలి, కంపల్సరీగా విందు ఉండాలి కదండి. ఎక్కడ పెడతారు? ఇక ఈ పెళ్ళి గురించి చాలామంది అర్థం కాక మాట్లాడుతున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు వాళ్ళ భాషలో ఏమండి, ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుతూ ఉంటారు కదా. ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుతున్నప్పుడు ఎంతమంది ఎత్తబడతారు? ఇద్దరిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎడవబడతారు. అర్థమైందా? పొలంలో పని చేస్తూ ఉంటారు ఇద్దరు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడవబడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు పెళ్ళంట ఈ ఎత్తబడిన వాళ్ళందరూ పైకి ఎత్తబడితే వీళ్ళందరి సమక్షంలో యేసుక్రీస్తు పెళ్లి జరుగుతుందట. వాళ్ళు అన్నది బాగానే ఉంది. ఇప్పుడు ఎత్తబడతారు వీళ్ళందరూ. ఎక్కడ ఉంటారు ఎత్తబడి వీళ్ళంతా? ఏమండి, ఎక్కడ ఉంటారు వీళ్ళందరూ ఎత్తబడి? మధ్యాకాశంలో విందు. ఎక్కడంటే మధ్యాకాశం అనగానే ఇదిగో ఆ ఆకాశానికి ఈ భూమికి మధ్య ఉన్న మేఘాలు ఉన్నాయి చూసారా, అక్కడని చెప్తున్నారండి. అక్కడని చెప్తున్నారు. అసలు అక్కడ మనుషులు ఏమైనా నిలబడటానికి అవకాశం ఉందా? కూర్చోవడానికి ఆస్కారం ఉందా? వంటలు ఎక్కడ వండుతారు? టేబుళ్ళు ఎక్కడ వేస్తారు? కుర్చీలు ఎక్కడ వేస్తారు? ఎక్కడ వడ్డిస్తారు? చెప్పండి ప్రియులారా, అక్కడ ఏమన్నా నిలబడటానికి మనిషి అవకాశం ఉందా? పాపం సునీత విలియమ్స్ వెళ్ళింది, 9 రోజులకు తిరిగి వద్దామని వెళ్ళిపోయింది. ఏమండి, 9 నెలలు అష్ట కష్టాలు పడి బ్రతుకు జీవుడు అంటూ భూమి మీదకి వచ్చింది. ఇక అమ్మ మళ్ళీ వెళ్తావు అన్నారనుకోండి, ఇక చెప్పు తీసుకొని కొడతా అంటది. ఇక ఎందుకు బాధ? ఎందుకంటే నీళ్ళు లేవు, చెప్పకూడని పరిస్థితి. పాపం వాళ్ళ పాస వాళ్ళే ఫిల్టర్ చేసుకొని తాగే పరిస్థితి. అలాంటి పరిస్థితులకు మళ్ళా పోయి పులి నోట్లో తల పెడుతుందండి? ఇష్టపడదేక. ఎందుకంటే 2 సార్లు వెళ్ళొచ్చా, నేను సీనియర్ అనుకుంది, నాకే లీడర్షిప్ ఇచ్చారనుకుంది. ప్రియులారా, అక్కడికి వెళితే ఎన్ని కష్టాలు మీకు తెలియదండి, ఎన్ని కష్టాలు మీకు తెలియదు. అసలు అక్కడ మనం నిలబడటానికి కూర్చోడానికి అవకాశమే ఉండదు. భూమి మీద చూడండి ఎంత ప్రశాంతంగా నిలబడ్డాము, కూర్చున్నాము. మేఘాలు ఎవరైనా నిలబడతారా? మేఘాలు ఒక చోట ఉంటాయా? ఈ ఇద్దరిలో ఎత్తబడిన వాళ్ళందరి సమక్షంలో యేసుక్రీస్తు వారి పెళ్ళి అని చెప్పేసి బైబిల్ ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందండి? లేదండి. లేకపోయినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఏం అర్థమైందో వాళ్ళకి తెలియదు కానీ లేని మాటలు పుట్టిస్తున్నారండి. అబద్ధానికి ఆజ్యం ఎక్కువని. ఏమండి, నిజం గడప దాటక ముందు అబద్ధం ఏం చేసిందంట, ఊరంతా ఒక రౌండ్ వేసి వస్తుందట. అర్థమైంది? మీరు గొంతు చించుకొని చర్చిలో కూర్చొని ఎన్ని మంచి వాక్యాలు చెప్పినా మీ దగ్గరకు రారు. అర్థమైందా? ఎందుకంటే అబద్ధాన్ని నమ్ముతారు ప్రజలు. ఇక దేవుడు కూడా మీ కర్మని చెప్పేసి మోసం చేసే వ్యక్తిని వాళ్ళకి ఇచ్చేస్తున్నాడట, అప్పగించేస్తున్నాడు. నువ్వు చూసుకోరాక వీడు నాకు పనికిరాడని చెప్పేసి మరలా విందు కూడా ఎన్ని సంవత్సరాలు అంటున్నారంటే 7 సంవత్సరాలు అట విందు. 7 సంవత్సరాలు. ఏమండి, ఏ పెళ్ళిలోనైనా 7 సంవత్సరాలు విందు ఎవరైనా చేస్తారా? ఏమండి, విందు ఎవరైనా చేస్తారా? ప్రపంచ కుబేరులు ఉన్నారు ఇప్పుడు దేశంలో. మన భారతదేశంలో ఉన్నాడు ముఖేష్ అంబానీ. ఏమండి, మొన్న ఆయన కొడుకు పెళ్లి చేశాడు కదా, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. మొత్తానికి డ్యాన్సులని, బట్టలకని, బంగారానికని కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన 1 సంవత్సరం పాటు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ విందు చేయించమనండి, చేయగలడా? ఎందుకంటే ఆయన ఆస్తులు మొత్తం తరిగిపోతాయి విందు చేస్తే.
అలాంటిది యేసుక్రీస్తు పెళ్ళిలోనట 7 సంవత్సరాలు విందట. విందు బాగానే ఉంది, మరి ఆ విందులో మెను ఏంటి? ఏం తింటారు, ఏం పెడతారు ఆ విందులో? ఈ భూమి మీద మనుషులు తిననివంటి ఏమైనా ఉన్నాయండి? ఈగలు తింటున్నారు, కప్పలు తింటున్నారు, బొద్దింకలు తింటున్నారు, ఏమండి రకరకాల పాములు అన్నీ తింటున్నారు కదండి. అన్ని దేశాల కుక్కలు కూడా తింటున్నారు. మరి యేసుక్రీస్తు పెళ్ళిళ్ళలో ఏ వెరైటీలు ఉంటాయి? భోజనాలు ఏ వెరైటీలు వడ్డిస్తారు? 7 సంవత్సరాలు ఈ ఎత్తబడిన వారికి విందట. అదే 7 సంవత్సరాలు ఈ ఎడవబడిన వాళ్ళు ఉంటారు చూసారు, ఇద్దరిలో ఒకళ్ళు, వాళ్ళందరికీ శ్రమలట. ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఎక్కడైనా ఉందండి? ఇంతకీ యేసుక్రీస్తుకి అసలు పెళ్ళి అయిందా లేదా? ఆ పెళ్ళి అయితే అది ఎక్కడయింది, ఎలా అయింది? ఒకవేళ పెళ్ళి అయితే విందు ఎక్కడ? పెళ్ళి అయిందో లేదో ముందు చూద్దామండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము క్షమించండి 19వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలతున్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచదమని చెప్పగా వింటిని. చూసారా, మొత్తానికి ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయనకు ఒక భార్య కూడా ఉందని చెప్పేసి మొత్తానికి ఇక్కడ చదువుకుంటున్నామండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం, గొర్రెపిల్ల భార్య అంటున్నాడు. ఆ పైన గొర్రెపిల్ల అన్నాడు, కిందకి రాగానే ఆయన భార్య అంటున్నాడు. గొర్రెపిల్లని ఎవరైనా ఆయనని అంటారా? ఏమన్నా ఇంట్లో పెంచుకొని గొర్రెను పక్కన పెట్టుకొని మా ఆయనని ఎవరైనా అంటారండి? అనరు కదండి. జంతువులకి మనుషులకి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? జరగవు. ఇక్కడ గొర్రెపిల్ల అని రాయబడిన మాట అలంకార రూపకంగా దేవుడు వాడిన భాష మనకు తెలుసు. ఏమంటే బైబిల్ భాష మనకు తెలియాలి. బైబిల్ ప్రకారంగా గొర్రెపిల్ల అంటే ఎవరు? గొర్రెపిల్ల ఎవరండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. అనుమాన పడకండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏమండి, ఎవరిని చూపించి అన్నాడు ఈ మాట? ఎవరిని చూపించి అన్నాడు ఈ మాట? యేసుక్రీస్తు వారిని చూసండి. అంటే యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల, యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల అంటే ఒక సాధు జీవి స్వభావం యేసుక్రీస్తు వారిది. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉందో, యేసుక్రీస్తు వారిది కూడా ఎలాంటి స్వభావం? ఏమండి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చదువుకున్నాను కదా పేతురు గారు రాసిన 1వ పత్రిక 2:21లో. ఏమండి, ఆయన హింసింపబడ్డాడు, ఎన్నో శ్రమలు పెట్టబడ్డాడు, అయినా పల్లెత్తి మాట అన్నాడా? మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన, మాదిరిగా ఉన్నాడు ఆయన. అదే చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తును పోల్చి చెప్తున్నాడట. గొర్రెపిల్ల అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అదే అన్నాడు, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, వివాహ మహోత్సవం సమయం వచ్చిందట. ఇప్పుడు ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆయన భార్య అంటున్నాడు, గొర్రెపిల్ల అంటున్నాడు. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు అని మనకు అర్థమైంది. మరి ఇప్పుడు ఆయన భార్య ఎవరు? ఆయన భార్య ఎవరండి? ఏమండి, మనుషుల్లో ఒక అందమైన అమ్మాయిని చూసామని పెళ్లి చేసుకుంటాడా? లేదు కదండి. మరి ఎంతగా ఆయన భార్య ఎవరు? ప్రియులారా, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది త్వరలో జరగబోయేయండి, ఇది భవిష్యత్తు గ్రంథం అని చెప్పేసి అన్నింటినీ ఏమండి భవిష్యత్తు అని దాటి వేసుకుంటున్నారు తప్ప రాయబడినవి మాత్రం అర్థం చేసుకునే స్థితిలో లేరండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం ప్రారంభ అధ్యాయం ప్రారంభోచనంలో ఏమన్నాడు ఒకసారి చదవండి. ఏమండి, ప్రారంభ అధ్యాయం ప్రారంభోచనంలో ఏమన్నాడు? ప్రకటన గ్రంథము ప్రారంభ అధ్యాయము ప్రారంభవచనం
యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. చూసారా, ఈ మాటను పట్టుకోనండి. ఇక ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి మాట భవిష్యత్తు త్వరలో జరుగుతుంది అన్నారు తప్ప భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో జరిగినవి, జరగబోయేవి, ఉన్నవన్న సంగతి చాలామందికి అర్థం కావట్లేదు. ఏమండి, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో సన్నివేశాలన్నీ కూడా ముందు ఎవరికి తెలియజేశాడు దేవుడు? యేసుక్రీస్తుకండి, యోహానుకి కాదు. ఏమండి, ముందు యేసుక్రీస్తుకి తెలియజేస్తే యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అంటే ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన జరుగుతున్న సన్నివేశాలన్నీ కూడా ముందు దేవుడు ఎవరికి తెలియజేశాడు? యేసుక్రీస్తుకు తెలియజేశాడు. యేసుక్రీస్తు ఎవరికి తెలియజేస్తున్నాడు? తన దాసులకు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా యోహానుకు ఆయన తెలియజేస్తున్నాడండి. అర్థమైందా? ప్రకటన గ్రంథం అనగానే తొందరపడి చదవకండి, అర్థం చేసుకోవాలి బాగా, లేకపోతే అర్థం కాదు. ఇక్కడ త్వరలో సంభవింపనై ఉన్నవి అనగానే అన్నీ త్వరలో సంభవింపనై ఉన్నావని మనం చదువుకోకూడదు. 9వ వచనం చూడండి, జరుగుతున్న వర్తమానం గురించి చెప్తున్నాడు అక్కడ. రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను. ఆల్రెడీ యేసుక్రీస్తు రాజ్య స్థాపన జరిగింది. ఆ రాజ్యంలో నేను సహా సభ్యుడినిగా ఉన్నాను, పాలివాడనగా ఉన్నానని చెప్పేసి యోహాను గారే డిక్లరేషన్ ఇచ్చాడండి. ఇంకా మనం ఎవరో రాజ్యం రాలేదని. ఏమండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళకి నేర్పించిన ప్రార్థనను చూశారా? నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పేసి. అంటే అప్పటికి రాజ్యం రాలేదు కాబట్టి ఆ రాజ్యం కోసం ఎదురు చూడండి, కోరుకోండి, రావాలని చెప్పేసి వాళ్ళకి ప్రార్థనా రూపకంగా నేర్పించాడు. కానీ ఇప్పటికీ క్రైస్తవులు రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ యోహాను గారు ఏమన్నారు? ఆయన రాజ్యములో నేను పాలివాడను అంటే అర్థం ఏంటి? రాజ్యం వచ్చిందా రాలేదా? ఎప్పుడొచ్చింది? పెంతెకోస్తు పండగ దినాన పేతురు గారు ప్రసంగానికి 3000 మంది బాప్తిసం తీసుకున్నారు చూసారా? అది రాజ్య స్థాపనకు ప్రారంభం. అక్కడి నుంచి ఆ రాజ్యం ప్రబలమై విస్తరించి వేల మంది రాజ్యంలోకి వచ్చేశారు. ఇప్పుడు ఆ రాజ్యంలో ఎవరు పాలివాడట? ఆయన ప్రేమించిన ప్రియమైన శిష్యుడు, ప్రతిరోజు ఆయన రొమ్మును ఆనుకొని పడుకున్న యోహానండి. జబదయి కుమారులో ఒకడు. యాకోబుని ఆల్రెడీ ముందే చంపేశారు. అపోస్తల కార్యం 12వ అధ్యాయం చూస్తాం మనం. ఏ రోజు ఏం చేశాడు? యాకోబుని పట్టుకొని యూదులకు ఇష్టమైన కార్యమని చంపించేశాడు కదా. ఇప్పుడు ఈయన చివరి వరకు బ్రతికున్నాడు. మొదటి శతాబ్దంలో ఆల్మోస్ట్ అందరికంటే వెనక చనిపోయిన వాడుగా చెప్తూ ఉంటారండి. పద్మాసు దీపంలో ఈయన బందీగా ఉంచాడు. చూడండి, ఆ దీపంలో నుండి యేసుక్రీస్తు వారు కనబరిచిన ప్రతి ప్రత్యక్షతను, దర్శనాలను ఈయన రాస్తున్నాడు, గ్రంథస్థం చేస్తున్నాడు. నేను ఆయన రాజ్యంలో పాలివాడినంటే అది ప్రస్తుతానికి జరుగుతున్న వర్తమానం, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలోదని చెప్పేసి మొదటి అధ్యాయం చదువుకున్నాం కదండి. మరొక మాట చూద్దాం. 5వ అధ్యాయము 10వ వచనం. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను నువ్వు కొన్నావు. ఏమిచ్చి కొన్నాడు ఈయన? రక్తం ఇచ్చి కొన్నాడండి. రేపు పొద్దున ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి నా రక్తం తీసుకునేదాన్ని ఏమోనండి ఇస్తారా? పిచ్చివాడు అంటారు కదండి. రక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి పాపం పోవాలంటే ఒక పవిత్రుడైన వారి రక్తం చిందించబడాలి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేయునని యోహాను పత్రికలో మాట చదువుకుంటాం కదండి. అంటే సర్వ మానవాళి పాప పరిహారానికై యేసుక్రీస్తు రక్తం కార్చాలని జగత్తు పునాది వేయబడకమునుపే దేవుని సంకల్పం. ఇది సంకల్పం.
అందుకే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని చదువుకున్నాం కదండి అపోస్తుల కార్యం 20:28 చూడండి ప్రియులారా, నీ రక్తం ఇచ్చి నువ్వు ఆయా భాషలు మాట్లాడేవారిలో, ఆయా ప్రజల్లో, ప్రతి జనములో నువ్వు దేవుని కొరకు మనుషులను కొన్నావయ్యా. యేసుక్రీస్తు వారు రక్తం కార్చి చనిపోవటం జరిగిందా, ఇంకా జరగబోతుందా? జరిగిందా, జరగబోతుందా? ఆల్రెడీ జరిగిపోయింది కదండి. మరి ఇంకా త్వరలో సంభవింపనై ఉన్నాం అనగానే ఇది భవిష్యత్తు అండి అని ఎందుకు అంటున్నారు అంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన సన్నివేశాలు చాలామందికి అర్థం కాలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు శరీరంతో ఉండగానే భార్యను కోరుకోలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు మహిమ శరీరాన్ని ధరించుకొని. అర్థమైందా? మహిమ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. మనకు మహిమ శరీరం లేదు. ఏమండి, ఆ రమేష్ గారు, తాతారావు గారు, మహేష్ గారు వచ్చి ఆ తాళం తీస్తే కానీ మనం లోపలికి రావాలి. ఎందుకంటే మంది ఈ మట్టి శరీరం కదండి. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయనకు మహిమ శరీరం వచ్చింది. తాళం తీశారు వాళ్ళంతా? తీయలేదు. వచ్చి వారి మధ్యన నిల్చున్నాడు. అంటే మహిమ శరీరాన్ని, అక్షయ శరీరాన్ని ఈ సృష్టిలో ఏది కూడా బంధించలేదండి. అన్నింటినీ ఛేదించుకొని వచ్చేస్తుంది. సూపర్ పవర్స్ ఉంటాయి అలాంటి శరీరానికి. అలాంటి శరీరంతోనండి ఏమండి శిష్యులు అందరూ చూస్తుండగానే అక్కడి నుంచి ఆరోహణమై వెళ్ళిపోయాడండి. 2 మనుషులు వచ్చారు. ఎందుక ఇంకా నిలబడి చూస్తున్నారు? యేసుక్రీస్తు ఏ రీతిగా మేఘాల మీద కొనిపోబడ్డాడు, మరలా రెండవసారి వచ్చేటప్పుడు మేఘారుడై వస్తాడు, మీరు వెళ్ళండి, ఆయన మీకు అప్పగించిన పనుల్లో ఉండని పంపించేశారా లేదా? పంపించేశారా? అంటే ఈ శరీరంతో ఆయన పెళ్ళి కోరుకోనప్పుడు ఇక పరలోకానికి వెళితే ఆ మహిమ శరీరంలో పెళ్ళి అవసరం అంటారు ఇక ఆయనకి? ఇక అక్కడికి వెళితే కోరికలు ఉండవు కదా. అక్కడికి వెళితే ఆకలి లేదు, దప్పిక లేదు, కోరిక లేదు, ఏమీ లేదు. కానీ అండి మత ఛాందసవాదులు అక్కడికి వెళ్ళిపోతే రాజభోగాలు ఉంటాయి, అన్ని సుఖాలు అనుభవించవచ్చు అని చెప్పేసి చాలామంది అమాయకులను మోసం చేసి మతం పేరిట మారణ హోమాలు సృష్టిస్తున్నారండి. చూడండి ప్రియులారా, ఇస్లాం సహోదరుల్లో ఉన్న నమ్మకం ఏంటంటే ఈ భూమి మీద పవిత్ర యుద్ధం పేరుతో నువ్వు కొంతమందిని చంపేసి లేదా నువ్వు ఆత్మాహుతి దళంగా నువ్వు చచ్చిపోతే నీ కొరకు స్వర్గంలో 72 మంది కన్యకలు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పారండి. ఇక దానికోసం వీళ్ళు చచ్చిపోవటానికి కూడా వెనకట్లేదు. అంతే కదట, చిన్నపిల్లలు చచ్చిపోతేనంట వాళ్ళకి పాపపుణ్యాలు తెలియదు కదా. ఆ స్వర్గంలో ఏమంటే తాగే మందు ఉంటుంది చూసారా, కాలువల్లో ప్రవహిస్తుంటే ఏమండి ఈ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళందరికంటే ఆ పిల్లలంట ఈ కాలువల్లో జగ్గులతో ముంచి వీళ్ళకి మందు పోస్తూ ఉంటారట. దానికోసం ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రాణాలు అర్పిస్తున్నారు. ఇక్కడంటే ఒక భార్య, అక్కడికి వెళ్ళిపోతే 72 మంది అంటే సుఖం అనుభవించవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారండి. ఆ విధంగా చేస్తున్నారు. పరలోకానికి వెళ్ళిన వాడికి పెళ్ళి అవసరమా? ఏమండి, పెళ్ళి అవసరమా? ఎక్కడున్న వాడికి పెళ్ళి కదండి, ఎక్కడున్న వాళ్ళకి పెళ్ళి. అలాంటి సమస్యను యేసుక్రీస్తు దగ్గరకు కొంతమంది తీసుకొచ్చారండి. చూద్దాం ఎవరు తీసుకొచ్చారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని కలుగు చేయాలని మోషే మాకు రాసిచ్చాడు. అలాగూ ఒక ఇంటిలో 7 అన్నదమ్ములు ఉన్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని చచ్చిపోయాడు. చదవండి. అటువలే 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, చివరికి 7వ వాడు కూడా చచ్చిపోయాడు. అందరూ చచ్చిపోయిన తర్వాత ఈవిడ కూడా చచ్చిపోయింది పాపం. పునరుద్ధానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉంటుంది? 7గురికి ఉమ్మడి పొత్తుగా ఉంటుందా లేకపోతే ఒక్కడికే ఉంటుందా అని అడుగుతున్నారు వాళ్ళు. అందుకు యేసు, మీరు లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ
ఎరుగకనే పొరపడుతున్నారు. వారు మృతుల్లోంచి లేపబడినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉంటారు అన్నాడు. ఏమండి, పరలోకంలో ఉన్న దూతలకు పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఏమైనా ఉందా? కోరిక ఏమైనా ఉందా? మరి అక్కడ పెళ్లి చేసుకుంటే దేవుడికి ఎంత తలనొప్పి అండి. ఆ దూతల మధ్య గొడవ లేక ఫ్యామిలీ కోర్టు అక్కడ పెట్టాలన్నమాట. ఎందుకంటే రోజు ఈ దూతలు వెళ్ళి, అయ్యా ఇదిగో నా భర్త ఏం దూత నన్ను కొట్టాడని భార్య వెళ్ళింది అనుకోండి, ఇక ఆ తగాదా తీర్చలేక చావాలన్నమాట. అర్థమైందా? వాళ్ళకి అక్కడ కోరికలు లేవు, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఆలోచన లేదు. పెళ్ళి అనేది ఈ లోకానికి సంబంధించిన కార్యక్రమం. అర్థమైందా? ఒకవేళ పెళ్ళి ఆ లోకంలో ఉంటే ఆదామును ఎక్కడెందుకు పుట్టించడం, అక్కడే పుట్టి పెళ్లి చేయొచ్చు కదా ఆయన. అర్థమైందా? అంటే అక్కడ పెళ్ళికి తావు లేదు, శరీర కోరికలకు తావు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, సూర్యుని ఎండే లేదు, అసలు వడగాలి లేదు. అలాంటప్పుడు అక్కడ ఎందుకండి పెళ్ళి? ఇక్కడ పెళ్ళి ఎందుకంటే భూమిని నిండించమని చెప్పింది దేవుడు ఇక్కడే కదండి ఆశీర్వదించింది వాళ్ళని. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించడం చెప్పాడు కదా. అంటే ఎక్కడ పెళ్ళి అవసరం? ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారట 7. మొదటిగా పెద్దవాడు చేసుకున్నాడు. వాడు చచ్చిపోయాడు సంతానం లేక. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలట? మరిది ధర్మం జరిగించాలి. మరిది ధర్మం ఏమండి, ధర్మశాస్త్రంలో రాయబడక ముందు నుంచే ఉంది ఈ రూలు. ఏమండి, యోధాకి 3 పిల్లలు కదా, ఏరు, వానాను, శాల ఉన్నారు కదండి. ఇప్పుడు పెద్దవాడిని చేసుకుంది తామారు, వాడు పిల్లలేక చచ్చిపోయాడు. ఇప్పుడు మరీ ధర్మం జరిగించి సంతానాన్ని కలుగజేయాలి కదా. ఇప్పుడు వీడు వచ్చాడు రెండోవాడు, వీడు దుర్మార్గపు ఆలోచన చేశాడు, వాడిని చంపేశాడు దేవుడు. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు, ఈ చిన్నవాడు కూడా చచ్చిపోతే నా పరిస్థితి ఏంటని యోధా వాడిని ఇవ్వకుండా ఆపేశాడండి. అర్థమైందా? అంటే మొత్తానికి ఏంటంటే ఒక కుటుంబంలో అన్న సంతానం లేక చచ్చిపోతే తర్వాత తమ్ముడు చేసుకుని సంతానాన్ని కలుగ చేయాలి. ఈ రూల్ ఇప్పటికీ ఉందా లేదా? ఉందా? ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉందండి. మా ప్రాంతాల్లో ఉంది. ఏమండి, బంజారాలు ఉంటారు కదా, వాళ్ళలోనండి పెద్దవాడు చచ్చిపోతే మరలా ఆమెను రెండోవాడు చేసుకుని సంతానాన్ని కలుగ చేయాలి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంది ఈ రూలు. చూడండి ప్రియులారా, అలాగే 7 చచ్చిపోయారట. 7 ఒక్కడ కూడా పిల్లలు పుట్టలేదట. అంటే వీళ్ళలో లోపమో ఆవిడలో లోపమో తెలియదు మొత్తానికి. చివరిలో ఆవిడ కూడా చచ్చిపోయిందట. ఇప్పుడు నువ్వు అందరు నోర్లు మూయిస్తున్నావు కదా, నువ్వు మాకు దొరుకుతావు అన్నట్లుగా సద్దుకాయలు పని కట్టుకొని వచ్చి అడుగుతున్నారు. ఏమని? అయ్యా నువ్వు మాట్లాడితే పునరుద్ధానం మరో జీవితం ఉందని చెప్తున్నావు, తిరిగి లేస్తారని చెప్తున్నావు. మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే యూదులలోనే 2 ప్రధానమైన తెగలు ఉన్నారండి. ఒకటి పరిసయ్యులు, రెండవది సద్దుకాయలు. పరిసయ్యుల నమ్మకం ఏంటంటే ఆత్మ ఉంది, దేవదూత ఉంది, పునరుద్ధానం ఉందని వాళ్ళు బలంగా నమ్ముతారు. వాళ్ళు భక్తి కలిగిన తెగ. అందుకే పౌలు గారు కూడా ఏ తెగలో ఉన్నాడు? పరిసయ్యుల తెగలో ఉన్నానని చెప్పుకున్నాడు గలతీ పత్రికలో. అర్థమైందా? పరిసయ్యుల మరి ఆ నిష్ఠ ఎందు నేను బాగా నిష్ఠగా ఉన్నాను, ఆ తెగలో ఉండని చెప్పుకున్నాడు ఆయన. సద్దుకాయలు అంటే ఇవేవి నమ్మరండి. ఆత్మ లేదు, దేవదూత లేదు, ఏమంటే పునరుద్ధానం లేదు. ఇదిగో అక్కడ కూడా అదే రాశాడు. ఏమని? పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకాయలు. మాకు నమ్మకం లేదయ్యా, నువ్వు మాట్లాడితే పునరుద్ధానం ఉంది అన్నావు కదా, ఇదిగో ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పని చెప్పేసి ఈ సమస్య తీసుకొచ్చానండి. ఏంటట? ఒక కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉన్నారు. పెద్దవాడు పిల్లలు లేక చచ్చిపోయాడు, రెండోవాడు, మూడోవాడు, 4, 5, 6, 7 అందరూ చచ్చిపోయారు. చివరిలో 7 చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా లేస్తారని తిరిగి, ఆ లేచినప్పుడు ఇక్కడ వాళ్ళందరికీ బంధాలు ఉన్నాయి, మరి నువ్వు లేపిన తర్వాత అక్కడ ఏ బంధాలు ఉంటాయి చెప్పమని అంటున్నారండి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, వారు పిచ్చివాళ్ళారా, ఈ లోకపు జనులు పెండ్లికి ఇయ్యబడతారు, పెండ్లి చేసుకుంటారు, కానీ పునరుద్ధానం చెంది పరమునకు చేరిపోయే వాళ్ళ లిస్టులో ఉన్న వాళ్ళకి అసలు పెళ్ళి లేదు, ఏమండి కోరికలు లేవని చెప్పాడు కదండి. అందుకే మీరు లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకనే పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. దేవదూత సమానులుగా ఉంటారు అన్నాడు. ప్రియులారా, భార్య పిల్లలు ఉంటేనండి ఇక వాళ్ళనే ప్రేమించుకుంటూ తిరుగుతారు కదండి, వాళ్ళతో ఎక్కువ గడుపుతారు. ఇక దేవునితో ఎక్కడ గడుపుతారు? ఏమండి, ఎవరికైనా కొత్త ఉద్యోగం వచ్చిందనుకోండి,
ఇక ఆఫీసులో పడి ఇంటికి కూడా రాడండి ఒక్కోసారి ఒకరోజు వాడు. ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారు, ఒరేయ్ నీకు ఆఫీసే భారీ అయిపోయిందిరా అంటారా అనరా? కొత్తగా బండో కారు కొనుక్కుంటాం మనం, దాని మీద చిన్న ధూళి కూడా పడినాడు, మాటి మాటికి దుడుస్తూ ఉంటాం అనమాట. ఏమంటారు అప్పుడు? అబ్బో వీడు కారుని పెళ్లి కూతురులా చూసుకుంటున్నారు అని అంటారా అనరా? పెళ్లి కూతురులా చూసుకుంటున్నాడు అంటారా? అంటారు కదండి. ప్రియులరా, పెళ్ళి అనేది ఈ లోకానికి సంబంధించిందే. పునరుద్ధానం చెందిన తర్వాత ఇదిగో 60 సంవత్సరాలు నీతో కాపురం చేసి షష్టి పూర్తి చేసుకున్నా పరలోకానికి వెళితే ఆవిడ నీకు భార్య కాదు, ఇతను నీకు భర్త కాడు. అక్కడ భావబంధాలకు చోటే లేదన్నమాట. భావబంధాలకు చోటే లేదు. అందుకే పెళ్ళి అనగానే మనం చేసుకుంటున్న ఎక్కడ ఈ తంతుల గురించి ఆలోచించకండి. పెళ్ళి అనగానే ఎక్కడ మనం చేసుకుంటాం చూసారా? ఎందుకంటే మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి మనకి ఎప్పుడు ఇవే గుర్తుకొస్తాయి. కానీ పెళ్ళంటే ఒక బాధ్యత, ఒక బంధం. ఎలాంటి బంధం అంటే ఏమండి, తండ్రి బిడ్డల లాంటి బంధం, భార్యాభర్తల లాంటి బంధం అండి అది. అర్థమైందా? యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఏమండి, మనల్ని కన్న తండ్రి మనకు భర్త అంటే ఈ లోకం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందండి? ఒప్పుకోదు కదండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. ఎందుకు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడంటే ఇది సంఘంతో దేవుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలు సంఘంతో చెప్తున్నది మాట అన్నమాట. ఏంటట? ఇదిగో మీరు జీవము గల నన్ను విడిచిపెట్టి, ఇదిగో మీరు ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళు మీకు సంరక్షకులు కారు. భర్త అనగానే మూడు వేసాడు అనుకోకండి. భర్త అన్న పదానికి అర్థం ఏంటంటే సంరక్షకుడు. పెళ్ళిలో అదే కదండి ప్రమాణాలు చేపిస్తారు. ఈమెకు మాత్రమే భర్తగా ఉండి ఈమెను సంరక్షిస్తావా జీవితాంతం, ఆ మందుని ఈ మందు నేను ప్రమాణాలు చేపిస్తారు కదా, సంరక్షకుడు. మరి తండ్రి అంటే ఎవరు? తండ్రి అంటే ఎవరండి? ఆయన సంరక్షకుడే. అంటే దేవుడు కొన్ని సందర్భాల్లో భర్తగా పరిచయం చేసుకుంటున్నాడు, కొన్ని సందర్భాల్లో తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. మొత్తానికి ఈ రెండు సంబంధాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే సంరక్షకుడు. నేను తండ్రిని, మీరు నాకు పిల్లలు అంటాడు. నేను భర్తని, మీరు నాకు భార్య అంటాడు. సంఘం గురించి మాట్లాడుతున్నాడండి. అలాగని దేవుడికి భార్య ఉందా? దేవుడు అమ్మ ఏమైనా ఉందా? ఆ మధ్యకాలం తుని ప్రాంతంలో ఒక ఆవిడ వచ్చిందండి, అన్ని ఊర్లు తిరుగుతుంది దేవుడు అమ్మ అని చెప్పేసి. ఆవిడ ఎలా చేయి చూపిస్తేనట, ఏమండి గోటుతో ఇలా గీసేస్తే ఆపరేషన్ జరిగిపోయి జబ్బులన్నీ మానిపోతున్నాయట. ఆవిడ చేసిన మాయను కనిపెట్టి రాజమండ్రి సెంట్రల్లో జైలు వేశారండి ఆవిడని. దేవుడమ్మ అయితే అక్కడ ఉంటుందా? దేవుడమ్మ అక్కడ ఉంటుందండి? ఎంత మోసం అండి. ఎందుకంటే మనకు బైబిల్ తెలియదు కదా, ఈజీగా మోసపోతాం మనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడట. అందుకే జ్ఞానం కావాలి, మనకి జ్ఞానం కావాలండి మనకి. అలాగే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. ఒహోలీబా, వీరు నాకు పెండ్లి చేయబడిన వారై. చూసారా ఏమండి, ఇద్దరు పేర్లు చెప్తున్నాడండి. ఏం పేర్లు అవి? ఓహోలా, ఓహోలేబా. ఇంతకీ ఈ పేర్లుకున్న అర్థం ఏంటి? ఈ పేర్లుకున్న అర్థం ఏంటండి? ఏమండి, ఓహోలా అని పేరు షోమ్రోనుకును, ఓహోలేబా అని పేరు యెరూషలేమునకును చెందుతున్నవి అన్నాడు. మరి పట్టణాల పేర్లు చెబుతున్నాడు అక్కడ, కానీ వాళ్ళతో నాకు పెళ్ళయింది అంటున్నారు. ఇంతకీ ఎవరితో పెళ్ళయింది? దేవుడికి ఎవరితో పెళ్ళయింది? పట్టణాలతో పెళ్ళయిందా? ఏమండి, ఓహోలా అంటే ఇశ్రాయేలీలకు సంబంధించినది. ఇశ్రాయేల్లో 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇశ్రాయేలీలుగా, 2 గోత్రాలు యూదులుగా విడిపోయారా లేదా? విడిపోయారా? యోధా బెన్యామీను గోత్రం యూదులుగా పిలువబడ్డారు, మిగతా 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలుగా లెక్కింపబడ్డారు. అర్థమైందా? ఇప్పుడు ఆ 10 గోత్రాల వాళ్ళ పేర్లు ఓహోలా. దీనికి షోమ్రోను రాజధాని. ఇశ్రాయేల్ రాజధాని ఏదండి? షోమ్రోను. ఇప్పుడు యోధాకి రాజధాని ఏది? యెరూషలేము.
అంటే ఈ 2 జాతులతో నాకు పెళ్ళి అయింది అంటున్నాడు. అంటే జాతులు ఎవరైనా పెళ్లి చేసుకుంటారండి? జాతులతో ఎవరికైనా పెళ్ళి అవుతుందా? ఏంటి దాని అర్థం? నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, సంరక్షిస్తున్నాను, నేనే మీకు భర్తలాగా, తండ్రిలాగా, పోషకుడుగా, సంరక్షకుడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఏమండి, పట్టణాలతో ఎవరికైనా పెళ్ళి అవుతుందా? భర్త అంటే అర్థం ఏంటంటే ఒక అభయం భార్యకి. నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను పోషిస్తాడు. తండ్రి అంటే ఒక అభయం కదండి మనకి. మా నాన్న ఉన్నాడు, నా భర్త ఉన్నాడంటే ఎంత అభయం అండి, ఎంత అభయం చెప్పండి ప్రియులారా. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు తప్ప పెళ్ళి అనగానే ఎక్కడ జరిగే గురించి ఆలోచించకండి. మీరు ఇక్కడ సంబంధాల గురించి ఆలోచించకండి. చూద్దాం ఇంతకీ క్రీస్తుకి పెళ్ళి అయిందా లేదా. మరలా చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం అండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9-10 వచనాలు. అంతటా పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును పరలోకం నుండి దేవుని వద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఇప్పుడు దేవదూతలకు దూత వచ్చిందట యోహాను దగ్గరకు వచ్చి, యోహాను ఇలా రా, యోహాను గారు నీకేం చూపిస్తాను తెలుసా, నేను గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని తీసుకెళ్ళిందట. గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని ఏం చూపించిందంట? యెరూషలేము అనే పట్టణాన్ని చూపించిందంటండి. గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని వద్ద నుంచి దిగి వచ్చుట నాకు చూపెను. అదే 21వ అధ్యాయము 3వ వచనం చూడండి, 2వ వచనం చూద్దాం. 21వ అధ్యాయము 2వ వచనం. మరియు ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొలకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద నుంచి దిగి వచ్చుట చూచాను అంటున్నాడు. ఇదిగో 21:9 చదువుకుంది అదే, ఇక్కడ 2లో చదువుకుంది కూడా అదే కదండి. ఏమండి, దేవునికి భూమి మీద ఉన్న యెరూషలేము అంటే ఒకప్పుడు చాలా ఇష్టం అండి, ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు ఆ యెరూషలేము అనే పేరే నూతనమైన యెరూషలేము అని చెప్పి సంఘానికి కూడా పెట్టుకున్నాడు ఆయన. అర్థమైందా మీకు? భూమి మీద యెరూషలేము అంటే దేవునికి చాలా ఇష్టం ఒకప్పుడు. ఇప్పుడు ఇష్టమైంది అనకండి. ఇప్పుడు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలు చెబుతున్నారు చూసారా? ఏమండి, అసలు ఆ యెరూషలేములో మంచివాడు ఒక్కడానున్నాడా? అది శపితమైన పట్టణము. యేసుక్రీస్తు వారు ఆ పట్టణం దగ్గరకు వచ్చి ఎంత బాధపడి ఏడ్చారో మనం చదువుకున్నాం కదండి లోకాసు వార్తలో. నీవును ఈ దినమందైనను ఏమండి మరి దేవుని గురించిన సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు, కానీ అవి నీ యొద్ద నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఇక మీదట ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాకని చెప్పే అంతవరకు నీకు విముక్తి లేదని చెప్పేసి ఆ ప్రాంతాన్ని దేవుడు శపించేశాడు కదండి. ఇప్పుడు మనవాళ్ళు ఏమనుకుంటున్నారు? యెరూషలేము అంటే పరిశుద్ధ పట్టణం, హోలీ ల్యాండ్, తీసుకురండి లక్షలో వెళ్ళి చూసేద్దాం ఆ పడిపోయిన గోడలని అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడేమో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్ళాలి, సరిగ్గా అమాసోడు ఒక్క బాంబు వేస్తాడు వీళ్ళ మీద. చూడండి ప్రియులారా, ఇప్పుడు వెళ్ళండి. అందరూ భయపడి వెళ్ళటం లేదు, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కదా. ఎక్కడ అమాస వాళ్ళు ఆ రాకెట్తో మమ్మల్ని లాంచర్లో వదులుతారేమని చెప్పేసి. అది పవిత్రమైన భూమి అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఒకప్పుడు సారవంతమైన భూమి అండి అది. అర్థమైందా? పాలు తేనెలు ప్రవహించు భూమి అది, మంచి సారవంతమైన భూమి కాదంటలేదు. కానీ ఆ యెరూషలేములో నుండి ఒక్కడైనా న్యాయం చేసేవాడు ఉన్నాడా? అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిద్దామంటే నోరు మూసుకోండి అంటున్నారు అందరినీ. నువ్వు మాకు చెప్పేదేంటి? ఆ యేసుక్రీస్తు, మీరు చెప్పే యేసుక్రీస్తు అనేవాడు ఎక్కడే పుట్టాడు, ఎక్కడే పెరిగాడు, ఎక్కడే చచ్చిపోయాడు మా చేతుల్లో, అలాంటి వాడి గురించి మీరు మాకు చెప్తున్నారేంటి? ఏమండి, ఇప్పుడు యెరూషలేము ఆ ప్రాంతాల్లో నుండి క్రైస్తవులు లేరు. కేవలం 2% మాత్రమే ఉన్నారు. 98%
వాళ్ళు నమ్మే నమ్మకాలు ఏంటంటే ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూసేవాళ్ళేనండి. ఆయన వచ్చాడు, ఏమండి వీళ్ళే చేతులతో చంపేశారు, ఆయన చనిపోయి సమాధి పెట్టి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు కదండి. అదే కదా పేతురు గారి ప్రసంగం పెంతెకొస్తు పండుగ దినాన, మీరు మీ చేతులతోనే చంపారు రా అనగానే, అయ్యో ఇంత పాతకం మేము మూట కట్టుకున్నామా, అయితే మేము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదా, అయితే మేము ఏం చేయాలన్నప్పుడు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని చెప్పాడా లేదా? అలా మారు మనసు పొందిన వాళ్ళే 3,000 మంది సంఘంలో చేరిపోయారండి. 3,000 మంది సంఘంలో చేరిపోయారు. ప్రియులారా, యెరూషలేములో ఎవరు మంచివాళ్ళు లేరండి. మరి ఆ పట్టణం గురించి నువ్వు ప్రార్థన చేస్తావేంటి? వాళ్ళని కాపాడాలి, వాళ్ళు యుద్ధంలో జయించాలి. ఏమండి, పోనీ వాడు ఏదో దేవుడి గురించి తెలియని వాడు నీ మీద బాంబు వేసాడు అనుకో, నువ్వేం చేయాలి? ప్రాణాలు పోతున్నా క్షమించాలి కదండి. తిరిగి మరలా వీళ్ళ బాంబులు ఏమని చెప్పారా? ఎక్కడ ఉందా? యేసుక్రీస్తు వారు చెప్పింది అదేనా? లేదు కదండి. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము ప్రారంభవచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము ప్రారంభవచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూసి తెలుసుకోండి, దాని రాజవీధులలో విచారణ చేయండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానికి క్షమాభిక్ష పెడతానంటున్నాడండి. ఎప్పుడు రాయబడిన మాట ఇది? ఎప్పుడు రాయబడిన మాట అండి ఇది? ఏమండి, క్రీస్తు పూర్వమే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాట. ఆ ఇర్మియా గారి కాలంలోనే యెరూషలేములో ఒక్కడు న్యాయంగా నడుచుకునేవాళ్ళు లేడట. మరి ఆ రోజే లేడంటే ఈరోజు ఉన్నారా? ఈరోజు ఉన్నారా? ఏమండి, ఆ సంతానమే లేదంటే ఈరోజు సంతానం ఉంటారా? ఒకనాడు ఐగుప్తులోంచి ఇశ్రాయేలు నడిపించి ఆశ్చర్యకరమైన క్రియలు చేసి బయటికి తీసుకొస్తేనట వీళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పలేదట. న్యాయాధిపతులు 2:10 చదువుకున్నాం కదా. ఆ తరము వారందరూ గతించిపోయారట. ఇక తర్వాత పుట్టిన తరం అట యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం పుట్టిందట. అర్థమైందా? అలాంటిది ఇర్మియా గారి కాలంలోనే యెరూషలేము వీధుల్లో మీరు పరిగెత్తి చూడండి రా ఒక్కసారి, అసలు మంచివాడు అన్నవాడు ఎక్కడ కనపడితే చూడండి, నాకు చెప్పండి, అప్పుడు నేను యెరూషలేమును క్షమించి విడిచిపెడతాను అన్నాడండి. అప్పుడే మంచివాళ్ళు లేరండి. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? మరి ఆ యెరూషలేము క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేద్దామంటావేంటి? దేవుడు కోరుకున్నది భూమి మీద ఉన్న ఆ యెరూషలేము గురించి కాదు, నూతనమైన యెరూషలేము, నూతనమైన యెరూషలేము. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. చూసారా ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు మీరు? పరలోకపు యెరూషలేముకి. పరలోకపు యెరూషలేముకి. పరలోకపు యెరూషలేము అంటే ఎక్కడుంది? ఎక్కడుందండి? ఇదిగో సంఘమేనండి. పరలోకపు యెరూషలేము అంటే సంఘమే పరలోకపు యెరూషలేము. భూమి మీద ఉన్న యెరూషలేము శపితమైంది. అది దేవుడు కోరుకోవటం లేదు. దేవుడు కోరుకుంటున్న యెరూషలేము ఏదంటే సంఘాన్ని అండి ఆయన కోరుకునేది. సంఘాన్ని ఆయన కోరుకునేది. ఇప్పుడు ఆ సంఘంతో క్రీస్తుకి వివాహం అయ్యిందా? ఆ సంఘంతో క్రీస్తుకు వివాహం జరిగిందా? చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్ములను ప్రదానము చేసి అన్నాడండి. ఏమండి, పవిత్రురాలైన కన్యకనట తీసుకొచ్చి యేసుక్రీస్తుకి ఏం చేశాడట? పౌలు గారు ప్రదానం చేశాడట. ప్రదానం అంటే అర్థం ఏంటండి? మన భాషలో ప్రదానం అంటే అర్థం ఏంటి? ఏమండి, ఆ పెళ్లి కొడుకు ఇంటిని దగ్గర నుంచి పెద్దలు కొంతమంది పెద్ద మూట కట్టుకొని నెత్తిన పెట్టుకొని వస్తారు. ఏముంటాయి ఆ మూటలో? ఏముంటాయండి? ఇక అందులో ఆకు, ఒక్క, జాకెట్ ముక్కలు, కొబ్బరి చెప్పలు, ఏమండి గులాము, ఇవన్నీ ఉంటాయి కదండి. వాళ్ళు కాస్త కావాలని ఆలస్యంగా వస్తారు.
ఇప్పుడు ఈ ఊరు పెద్దలు తగాదా, ఏంటా ఆలస్యంగా వచ్చారు, వీళ్ళు మా ఇష్టం అంటారు. వీళ్ళు కావాలనే ఒక జాకెట్ ముక్క కొబ్బరి చెప్పు దాచిపెడతారు అక్కడ కాస్త కామెడీ కోసం. అర్థమైందా? ప్రధానం అంటే ఇది అనుకుంటున్నాం మనం, కానీ ప్రధానం అన్న మాటకు చాలామందికి అర్థం తెలియదండి. మనం ప్రధానం ముందు రోజు పెట్టుకుంటాం, పెళ్ళి తెల్లవారు పెట్టుకుంటాం. ఇదేగా మనం చేసేది. ప్రధానం ఒకరోజు, పెళ్ళి ఒకరోజు జరుగుతుంది, కానీ ప్రధానమే పెళ్ళి అన్న సంగతి చాలామందికి తెలియదండి. ప్రధానమే పెళ్ళి. చూద్దాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ఆమె భర్త అయిన యోసేపు ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు, సీక్రెట్గా విడిచిపెట్టాలనుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, వాళ్ళకి పెళ్ళి జరగలేదు, ప్రధానమే జరిగింది. మరి ప్రధానం జరిగినప్పుడు ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నాడు? పెళ్ళి ఇంకా జరగలేదు కదా. అర్థమైందా మీకు? ప్రధానమే అయ్యింది, పెళ్ళి ఇంకా జరగలేదు. మరి పెళ్ళి జరిగినప్పుడు ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నాడు? అర్థమైందా? అంటే ప్రధానమే పెళ్ళి, ప్రధానమే పెళ్ళి. అక్కడ ఏమని రాశాడు? ఆమె భర్త అయిన యోసేపు. పెళ్ళి జరగకపోతే పెళ్ళి కుమార్తె, పెళ్ళి కుమారుడు అంటారు. పెళ్ళి జరిగితేనే కదండి భార్యాభర్తలు అనేది. పెళ్ళి జరిగితేనే కదా. ఇప్పుడు ప్రధానం జరిగిందంటే పెళ్ళి అయిందనేనా? పెళ్ళి అయిందనేనా? పెళ్ళి అయ్యింది కదా. కాబట్టి అవమానపరచనలక రహస్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. పెళ్ళి జరగకపోతే ఆయనకెందుకు ఆ బాధ? పెళ్ళి జరగకపోతే ఎందుకు అంత టెన్షన్ పడటం? ఇదిగో మీ అమ్మాయి మంచిది కాదు అని చెప్పేసి ఇదిగో 10 మంది పెద్దల్లో పెట్టి విడిచిపెట్టవచ్చు కదా. వాళ్ళు కూడా గద్దెస్తారు కదా తప్పు చేశారని చెప్పేసి. కానీ జరగలేదంటే అర్థం ఏంటి? ప్రధానమే పెళ్ళి, ప్రధానమే పెళ్ళి. ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ తంతు ఇవన్నీ కూడా మనం ఇక్కడ. కానీ ఇశ్రాయేలు లెక్క ప్రకారం ఏంటంటే ప్రధానం జరిగిందంటే పెళ్ళి అయిపోయినట్టే. ప్రధానం ఒకరోజు, పెళ్ళి ఒకరోజు, విందు ఒకరోజు, ఇలాంటివి ఏవీ లేవండి. ఇలాంటివి ఏవీ లేవు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయితే భర్త భార్యకు శిరస్సు. అర్థమైందా? భర్త భార్యకు శిరస్సు. అదే చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మరియు సమస్తమును ఆయనను దేనికి శిరస్సుగా నియమించాడట? సంఘమునకు శిరస్సుగా నియమించాను. సంఘానికి శిరస్సు ఎవరట? సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు వారండి. ఇప్పుడు భర్తకు శిరస్సు, భార్యకు శిరస్సు భర్త, భార్యకు శిరస్సు భర్త. ఏమండి, భార్య పేరు చివరన ఎవరి పేరు రాస్తారండి? భర్త పేరు రాస్తారు కదండి, భర్త పేరు రాస్తారు. అలాగే ఇదిగో సంఘానికి కూడా ఏ పేరు పెట్టబడింది శిరస్సుగా అంటే యేసుక్రీస్తు పేరే. యేసుక్రీస్తు పేరు. ఆయనే సంఘానికి శిరస్సు. ఆయన శిరస్సు అంటే భర్త. ఆయన భర్త అని పౌలు గారు డిక్లరేషన్ ఇస్తున్నాడంటే యేసుక్రీస్తుకి పెళ్ళయిందా లేదా? పెళ్ళయిందా? పెళ్ళయింది కదండి. ఇంకా కాలేదన్న మేమాంసలో చాలామంది ఉన్నారు. ఈ మాటలు కొంతమందికి నచ్చవు. పెళ్ళి అయ్యో కాలేదని ఇంకా ఎప్పుడు చేసుకుంటాడని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. చదువుకున్నా కదండి ప్రకటన గ్రంథంలో. మరొకసారి చూద్దాం. పెళ్ళయింది కాబట్టి విందుకు పిలుస్తున్నారట. చూడండి 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాడు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. చూసారా? అంటే పెళ్ళి అయితేనే కదండి విందు చేసేది. పెళ్ళి అవ్వకుండా ఎవడన్నా భోజనాలు పెడతాడా? పెళ్ళి అయితేనే కదా. పెళ్ళి అయింది కాబట్టి ఇప్పుడు ఆ విందులో పాల్గొన్న వారందరూ కూడా ధన్యులని రాయి అంటున్నాడండి. ఇందులో పాల్గొన్న వారందరూ ధన్యులని అంటున్నారు. ఇప్పుడు ఇంతకు ఆ విందు ఎక్కడ జరిగింది? ఒకవేళ జరిగిందా? జరగబోతుందా? జరిగిపోయిందా? ఏమండి చూద్దాం. అది కూడా
ఆ విందు ఎక్కడ జరుగుతుంది? వీళ్ళు అన్నట్టుగా మధ్య ఆకాశంలో జరిగిపోయిందా? జరగాల్సి ఉందా? చూద్దామండి ఆ విందు ఏదో. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వాళ్ళు ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పాడు. ఆయన అతనితో ఇట్లా అన్నాడు, ఒక మనుషుడు విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుల్ని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఒకడు ఏమన్నాడట, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను రాలేను, ఎందుకంటే పెళ్ళైన వాడు భార్యని ఎలా సుఖపెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాడు కదా, పెళ్ళి కాని వాడు దేవుడిని ఎలా సంతోషపెట్టాలని వీడు చూస్తూ ఉంటాడు. మరొకడు నెపం చెప్పాడట, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింపాలని. మరొకడు పొలం కొన్నాను, అది చూడాలని నెపములు చెప్తున్నారట. ఏమండి, మంచికి నెపములు చెబుతారు కానీ చెడుకి ఏమైనా నెపములు చెబుతారా? మంచికే చెబుతారు అందరూ. ఇప్పుడు ఈరోజు కూడా ఇలా అక్కడ మంచి మీటింగ్ ఉందని ఎంతోమందికి చెప్పు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పారా లేదా? మరి అందరూ వచ్చారా? అమ్మో ప్రార్థనకు వస్తే లేట్ అవుతుంది, మరలా పొద్దున్నే మిరపచేలోకి వెళ్ళాలి, పని ఉంది, మేము రాలేము అని కొంతమంది ఆగిపోయి ఉండొచ్చు. ఏమండి, ఇలా ఎన్నో నెపములు చెప్తారు. మంచికి నెపములు చెప్తారు, చెడుకైతే తొందరగా వెళ్ళిపోతారండి. చూడండి, ఆయనట విందు సిద్ధమైంది, ఇప్పుడు సిద్ధమైంది. పెళ్లి జరిగేటప్పుడు మన ఇంటి దగ్గర నుంచి పిలిపి వెళుతుంది ముందు, ఇదిగో పలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళి, మీరు ఇంట్లో భోజనాలు వండుకోకండి అని ముందు ఒక్కసారి పిలిపి వెళ్ళిపోతుంది. అప్పుడు వంటలు రెడీ అవ్వనమాట, వంటలు వండుతూ ఉంటారు. ఇప్పుడు వంట అంతా సిద్ధమైన తర్వాత మరలా ఏమని పిలుస్తారు? ఇప్పుడు సిద్ధమైంది రండి అని పిలుస్తారు. 2 సార్లు వస్తా పిలుపు, వస్తుందండి. యేసుక్రీస్తు వారు కూడా పిలిచాడండి, రండి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి నా దగ్గరికి, మీరు తిన్నంత విందు మీకు పెడతానని చెప్పేసి రమ్మన్నాడండి. ఎవరైనా వచ్చారా? ఏమండి, పిలిచాడు ఒకడిని, ఇదిగో నువ్వు వచ్చి నన్ను వెంబడించి నీ తండ్రిని తర్వాత పాతి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారనగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కదండి. ఒకడు వచ్చాడు, అబ్బో మహానుభావుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, చచ్చిపోయిన వారిని లేపుతున్నాడు, ఈయన ఎక్కడున్నాడు చూద్దాము, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నాడండి. వస్తావా? వస్తానన్నాడు. అయితే నేను ఉండే చోటు చెబుతున్నాను విను, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు తల వాల్చడానికి స్థలం లేదనగానే చూస్తే వాళ్ళు లేడు. ఏమైపోయాడు? ఆయనతో రావటం చాలా కష్టం, ఆయనతో జర్నీ, ఆయన వెంబడించడం చాలా కష్టం అండి. ఎందుకంటే అందరికి అర్థం కాదు దేవునితో ప్రయాణం అనగానే. ఏమండి, అప్పుడప్పుడు మనం కూడా శరీరం బలహీనం అయిపోయి దేవుని కార్యక్రమాలకు డుమ్మా కొడతా ఉంటాం. ఎందుకంటే అది విందండి. దేవుని మాటలు ఎక్కడ దొరుకుతుంటే అదే విందు. అర్థమైందా? దేవుని రాజ్యంలో విందంటే ఏమనుకున్నారు? ఇదిగో ఇప్పుడు మీకు పెడుతున్నాను చూసారా, రుచికరమైన భోజనం. దావీదు గారు అన్నారు కదండి, నీ వాక్యం నాకు దొరికినప్పుడు అసలు అది ఎంత రుచి అంటే క్రొవ్వు మెదడుల కంటే కూడా అది రుచి అయింది, జుంటి తేనె దారుల కంటే కూడా అది మధురమైంది అన్నాడు కదండి. ఏంటా మధురమైంది? వాక్యం అండి. అంటే ఇప్పుడు మీరు విందు ఆరగిస్తున్నారా లేదా? ఇలాంటి సెమినార్ అయినా, ఆదివారం ఆరాధన అయినా, వారాంతంలో తరగతులైనా, ఏమన్నా ప్రత్యేకమైన కూడికలైనా, ఇవన్నీ ఏంటంటే మీకు దేవుడు పెడుతున్న విందండి, దేవుడు ఇస్తున్న విందు. ఈ విందును వద్దనుకుంటున్నారు. అదే బయట పెళ్ళి చెప్పారనుకోండి, కొత్తగా పెళ్ళైన వాడు ఇప్పుడు నాకు పెళ్ళైంది నేను రానంటాడా? అవసరమైతే భార్యను వెంట పెట్టుకుని వచ్చి ఆ పక్కన వాడు చూడకపోయినా, బాబాయ్ ఇదిగో చూడు మీ కోళ్ళని పలకరిస్తూ ఉంటాడు, వీడియో పలకరిస్తూ ఉంటాడు. ఎందుకు? అందరికి పరిచయం చేసుకుంటాడు. పిన్ని ఇదిగో చూడు మీ కోళ్ళ బాగుందని వీడియో పలకరిస్తూ ఉంటాడు. పలకరించకపోయినా ఆ పెళ్ళికి ఎవరు నెపములు చెప్పరు, కానీ వీళ్ళు నెపములు చెప్తున్న విందేది వాక్యానికేనండి. రావడానికి ఇష్టపడరు, వాక్యం దగ్గరకు రావడానికి ఇష్టపడరండి. కానీ ఆ పెళ్ళంటే ఎద్దులు ఎక్కడ పోతలే, కొన్నాం కదా ఆల్రెడీ, భోజనం చేసి వెళ్దామని భోజనం చేసి వెళ్తాడు. పొలం ఎక్కడికి పోతుందని భోజనం చేసి వెళ్ళిపోతాడు.
భార్యను చట్టా పట్టాలు వేసుకుని వెంట పెట్టుకుని వస్తాడు. కానీ వీళ్ళందరూ రానని ఏక మనసుతో నెపములు చెప్తున్న ఆ విందేంటి? వాక్యం. వాక్యం అంటే యేసుక్రీస్తుకి పెళ్ళి అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితమే అయిపోయిందండి ఆయనకి పెళ్ళి. పౌలు గారు అంటున్నారు కదా, నేనే ప్రదానం చేశానని. ఇంకా అందులో కూడా డౌటా? చెప్పండి, అందులో కూడా డౌటా? చెప్తున్నాడు కదా యోహాను గారితో దూత, పెళ్ళి గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపిస్తారని అని చెప్పేసి. ఆ భార్య ఎవరో కాదు, నూతనమైన యెరూషలేము పట్టణం. ఆ పట్టణమే జీవము గల దేవుని సంఘం. సంఘం. ఇప్పుడు క్రీస్తు కళ్యాణం మధ్యాకాశంలో జరుగుతుందా, మహిమలోకంలోనా? మహిమలోకం అంటే పరలోకం అండి. అక్కడ పెళ్ళిళ్ళు ఉండవని మనం ఎలాగో చదువుకున్నాం. ఇందాక మార్క్స్ వార్త 12వ చదువుకున్నావా? పరలోకం ముందు పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోనరు, దేవదూత అలా ఉంటారని చదువుకున్నాగా. అయితే జరిగేది మాత్రం మధ్యాకాశంలోనే. ఇంతకీ మధ్యాకాశం అంటే ఏది? ఇంతకీ మధ్యాకాశం అంటే ఏది? ఏమన్నా ఆకాశం అనగానే వీళ్ళకి తెలియక మధ్యాకాశం అనగానే ఆ ఆకాశానికి ఈ భూమికి మధ్యలో సెట్ చేశారండి వీళ్ళు. మధ్యాకాశం అంటే ఈ భూమేనండి, ఈ భూమే. ఏమండి 3 లోకాల మర్మాలని ఒక పాట ఉంటుంది, మీకు కావాలంటే అడగండి, ప్రిన్సిపాల్ గారు ఉన్నారు చెప్తారు మంచి వివరణ. 3 లోకాలు, పరలోకం, ఆకాశం, ఈ భూమి మొత్తం కలుపుకొని ఇదొక లోకం మధ్యలో ఉన్నది కాబట్టి మధ్యాకాశం అన్నారు. ఆకాశం అంటే లోకం అని అర్థం. అర్థమైందా? ఆకాశం అంటే లోకం అని అర్థం. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పాడు, ఏమండి జలముల మధ్య ఒక విశాలం ఏర్పడింది, దానికి ఆయన ఆకాశం అని పేరు పెట్టాడని చదువుకున్నావా? అంటే పైన పరలోకం మొదటి లోకం అయితే, ఇది 2వ ఆకాశం అయితే, క్రిందనున్న పాతాళం 3వ ఆకాశం. 3వ ఆకాశం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నారు కదా, అతిశయించడం నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చును. క్రీస్తునందున్న ఒక మనుషుడు 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో వెళ్ళాడు, శరీరం లేక వెళ్ళాడు నాకు మాత్రం తెలియదు. మొత్తానికి అతనైతే వెళ్ళాడు. చెప్తున్నాడా లేదా? ఏమన్నా ఆకాశం అన్నా లోకం అన్నా ఒక్కటే. ఉన్నది 3 లోకాలు. 14, 21, 77 ఏమి లేవండి. బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతాయి. బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతాయండి. ప్రియులారా, ఆ వాక్యమే జీవాహారం. చెప్పాడు కదా యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చూడండి, ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చదవండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించి ఉంటాడు. జీవించి ఉంటాడు. ప్రియులారా, ఆ జీవాహారాన్ని వద్దంటున్నారండి ఈరోజు. జుంటి దేనిదారుల కంటే మధురమైన జీవాహారం, క్రొవ్వు మెదడు కంటే రుచి అయిన ఆ జీవాహారాన్ని వద్దంటున్నారు. ఏమండి, మంచి మాటలు చెబుదామంటే వస్తున్నారండి క్రైస్తవులైనా? రావట్లేదండి. గీతలు గీసుకున్నారు, కట్టులు కట్టుకున్నారు, మీరు వేరు మేము వేరు అని చెప్పేసి. ఏమండి, ఆదివారం ఆరాధనకి ఎవరి సంఘాలకు వాళ్ళు వెళ్ళినా మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి వినటానికి ఏమైందండి? వినటానికి ఏమైంది? ప్రియులారా, అంటే సాతాను అందరినీ విభజించి పరిపాలన చేస్తుంది. ఈ రూల్ పెట్టింది బ్రిటిషర్స్ అనుకున్నాం మనం, డివైడ్ అండ్ రూల్. వాడు కాదండి, వాడి పైన ఇంకొకడు ఉన్నాడు. ఎవడో? మీ తండ్రి అయిన అపవాది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చెప్పాడా లేదా? చెప్పాడు కదండి. దేవుడు ఇచ్చిన విందు ఈ వాక్యం అండి. ఈ వాక్యం పరిశుద్ధమైంది. యేసుక్రీస్తుకి ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయింది. ఎవరితో జరిగిందనగానే ఆయన ఇంకా బ్యాచిలర్గా ఉన్నాడు, వస్తాడు, పెళ్లి చేసుకుంటారు, ఇలాంటి ఆలోచించకండి. సంఘంతో ఆయనకి ప్రదానం జరిగిపోయింది. ప్రదానం జరిగిపోయింది. అందుకే ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల భార్యని నీకు చూపిస్తారని నేను తీసుకొచ్చి, ఏమంటే నూతనమైన యెరూషలేము పట్టణాన్ని చూపించింది. ఆ నూతనమైన యెరూషలేము పట్టణం ఎవరో కాదు, ఏమండి ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నీ కలిస్తే సార్వత్రిక దేవుని సంఘం అవుతుంది. అదే యేసుక్రీస్తు యొక్క భార్య. ఏమండి, భార్య అనగానే ఏదో సంసారం చేస్తారా, ఏమంటే తాళి కడతారా, ఇలాంటివన్నీ ఆలోచించకండి. అవి ఎక్కడ మనం పెట్టుకున్న రూల్స్ అవన్నీ కూడా. కానీ పరలోకానికి వెళ్ళిపోతే అవి ఏవి లేవు కదండి. ఆయన వచ్చి భార్యని వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు 2వ రాకడలో. ఎత్తబడిన వారికి విందు, విడవబడిన వారికి శ్రమలో. ఇక్కడ ఏం ఉండవండి. యేసుక్రీస్తు వారు 2వసారి సెకండ్ కమింగ్ అనేది జరిగితే ఇక్కడ విందు ఉండదు, టేబుళ్ళు ఉండవు, కుర్చీలు ఉండవు, భోజనాలు ఉండవు.
ఆయన వస్తే ఏమైపోతుంది? బ్రహ్మాండం భస్మం అయిపోతుంది. ఏమండి, సినిమాలో డైలాగ్ చెబుతాడు చూసారా, రగిలేది అగ్ని మిగిలేది బుగ్గి అంటాడు చూసారా, అది ఎక్కడ జరిగేదన్నమాట. ఏమండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:10 మనం చదువుకున్నాం కదండి. పంచభూతముల మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఏంటి, మొత్తం లయమైపోతే నీకు విందు ఎక్కడ? ఇంకా 7 సంవత్సరాలు విందు అంటున్నావు, ఉందా అది ఇక్కడ? ఏమండి, యశోమంతా బూడిదైపోతే ఇంకా నీకెక్కడయ్యా మేఘాల్లో విందు? తెలియక మాట్లాడుతున్నారు. ఏమండి, క్రీస్తు కళ్యాణం మధ్యాకాశంలోనో మహిమలోకంలో అంటే ఆల్రెడీ మధ్యాకాశంలో జరిగిపోయింది. దానికి పెళ్ళి జరిగిపోయింది. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవని ప్రకటన గ్రంథంలో చదువుకోగానే అమ్మయ్య మాకు దొరికేసిన జవాబు. ప్రకటన గ్రంథంలో అన్నీ కూడా త్వరలో జరిగాయి అంటున్నాడు. అలాగైతే యోహాను గారు నేను రాజ్యంలో పాలువాడిని అన్నాడు, యేసుక్రీస్తు రక్తం ఇచ్చి వాళ్ళందరినీ కొన్నానన్నాడు. ఇవన్నీ జరిగిపోయినాయి కదా, జరిగిపోయినాయి కండి. అందుకే బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి, సత్యవాక్యమును సరిగా విభజించి చదవాలి. క్రీస్తు కళ్యాణం ఆల్రెడీ మధ్యాకాశంలో ఎక్కడే జరిగిపోయింది. రెండవసారి అంటూ వస్తే ఈయన తన భార్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ ఆకాశం, ఈ పంచభూతాలన్నీ కూడా ఏమైపోతాయి? లయమైపోతాయి. ఇక్కడ ఉండటానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు కళ్యాణం ఎక్కడంటే ఇక్కడే ఆల్రెడీ జరిగిపోయింది. విందు ఏదంటే ఇదిగో మనం ఆరగిస్తున్న విందు నిర్మలమైన వాక్యం అండి. నిర్మలమైన వాక్యం. ఆ వాక్యాన్ని ఆరగించండి, వాక్యంలో బలవంతులు కండి. ఏమండి, దుష్టుడు విసురుతున్న అగ్ని బాణంలో ఆర్పివేయుటకు మీరందరూ శక్తిమంతులు కావాలని తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడిని ఆయన మొదటి రాకడలో ఈ భూమి మీదకు పంపించారు. రెండవ రాకడంటూ జరిగితే తండ్రి, మనుషులుగా మేము ఆలోచిస్తున్న అపోహలన్నీ కూడా తండ్రి కలలైపోతాయి తండ్రి. బైబిల్లో తండ్రి సారాంశం తెలియక చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు తండ్రి. ఈ తరంలోనైనా మా కొరకు జయశాలి గారిని పుట్టించి సత్యవాక్యాన్ని ఆయన నేర్పించిన విధానాన్ని బట్టి ధన్యవాదాలు. మీ కుమారుడికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నివ్వండి. అలాగే ఈ బోనకల్ ప్రాంతాన్ని ఆయన మీరు ప్రేమించి మిమ్మల్ని ప్రేమించే మీ కుమారుల ద్వారా మరి ఈ సంఘం ద్వారా సత్యాన్ని తండ్రి ప్రచురింపచేస్తున్నందుకు ధన్యవాదాలు. దీనికి కారకులైన ఇదిగో తండ్రి రమేష్ గారు, తాతారావు గారు, నెహమ్యా గారు వారిని జ్ఞాపకం చేసుకోనండి. రమేష్ గారికి నాయన మరి స్వస్థతను దయచేయండి. మీ పిల్లలందరూ చేస్తున్న ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆయురారోగ్యాలు దయచేయండి. దూర ప్రాంతంలో ఉంటున్న తమ్ముడు నెహమ్యా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే 3 కుమారులను తండ్రి మీ సేవకు అంకితం చేసిన తల్లిగారిని జ్ఞాపకం చేసుకోనండి. వీరి ద్వారా తండ్రి ఇంకా భవిష్యత్తులో ఉన్నతంగా కార్యక్రమాలు జరిగే భాగ్యాన్ని దయచేయండి. అలాగే తండ్రి వీరందరికీ నాయన నాయకుడిగా ఉండి నడిపిస్తున్న మా తోటి జత పనివారు సహోదరులు మహేష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కుమారుడు చేస్తున్న సేవలో ప్రయాణంలో తోడుగా ఉండండి. తనకు సహకారులుగా ఉంటున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. అలాగే వేదికను అలంకరించిన దైవజనులు నిత్యము తండ్రి మీ పనిలో ఉంటున్నారు తండ్రి. వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్న పనులన్నింటిలో తోడుగా ఉండండి. ఆయురారోగ్యాలు దయచేయండి. ఇదిగోనైనా విడిచి వెళ్తున్న ఈ సంఘానికి మీ కృపా కాపుదల దయచేయండి. ప్రయాణం అయిపోతున్న నాకు తోడుగా ఉండండి. మరలా నీ చిత్తం మీదే తండ్రి మరొక పర్యాయం నిన్ను బట్టి మీ పిల్లలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకొని ఆనందించే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ విధంగా తండ్రి మేమంతా తండ్రి అనేక మందికి సువార్త వినిపింపచేసి మాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి వలె తండ్రి మిమ్మల్ని చేరుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.